హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మహాభారతం. వేదవ్యాసుడు రచించిన మహాభారత కురుక్షేత్రం గురించి పార్ట్స్ వైజ్గా నేను ఈ ఛానల్లో షేర్ చేయాలనుకుంటున్నాను. కానీ ముందుగా కురుక్షేత్ర యుద్ధం గురించి తెలియాలంటే కురువంశం గురించి తెలియాలి. సో ముందుగా ఈ పార్ట్లో కురువంశ వృక్షం గురించి తెలుసుకుందాం. కురువంశ వృక్షం. విశ్వామిత్రుడు మేనకల కుమార్తె శకుంతల. శకుంతల దుష్యంతుడు కుమారుడు భరతుడు. భరతుడు సునందల కుమారుడు భూమన్యుడు. భూమన్యుడు విజయాల కుమారుడు సుహోత్రుడు. సుహోత్రుడు సువర్ణ కుమారుడు హస్తి. హస్తి యశోదల కుమారుడు అజ్మీదుడు. అజ్మీదుడు కైకేయులకు 124 కుమారుడు. వారిలో ఒక కుమారుడు సంవర్ణుడు. సంవర్ణుడు తంతిల కుమారుడు కురుకుమారుడు. కురుకుమారుడి కుమారుడు విధురథుడు. విధురథుడు సంప్రియుల కుమారుడు అనశ్వనుడు. అనశ్వనుడు సుమేష కుమారుడు భీమసేనుడు. భీమసేనుడి కుమారుడు ప్రదీపుడు. ప్రదీపుడికి 3 కుమారులలో 3వ వాడు శంతనుడు. శంతనుడికి 2 భార్యలు, గంగాదేవి ఇంకా సత్యవతి. గంగాదేవికి జన్మించింది భీష్ముడు. శంతనుడు సత్యవతికి 2 కుమారులు, ఒకళ్ళు చిత్రాంగదుడు, ఇంకొకళ్ళు విచిత్ర వీరుడు. చిత్రాంగదుడు మరణిస్తాడు. విచిత్ర వీరుడికి 2 భార్యలు, వారు అంబిక, అంబాలిక. అంబికకు జన్మించింది ధృతరాష్ట్రుడు. అంబాలికకు జన్మించింది పాండురాజు. విచిత్రవీర్యుడికి దాసికి జన్మించింది విదురుడు. విచిత్రవీర్యుడు పెద్ద కుమారుడు ధృతరాష్ట్రుడు. గాంధారికి 100 మంది కుమారులు ఇంకా ఒక కుమార్తె. ధృతరాష్ట్రుడు వైశ్యకాంతకు పుట్టిన కుమారుడు వియుక్తుడు. ధృతరాష్ట్రుని సంతానం మొత్తం 102 మంది. విచిత్రవీరుడి 2వ కుమారుడు పాండురాజుకి 2 భార్యలు, కుంతీదేవి మరియు మాద్రీదేవి. వీరికి 5 కుమారులు. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు. వీరిని పంచపాండవులని కూడా అంటారు. పాండురాజు సంతానంలో 3వ వాడు అర్జునుడు. అర్జునుడికి 2 భార్యలు, ద్రౌపది మరియు సుభద్ర. అర్జునుడు సుభద్రల కుమారులు అభిమన్యుడు. అభిమన్యుడు ఉత్తరాల కుమారుడు పరీక్షిత్ మహారాజు. పరీక్షిత్ మహారాజు కుమారుడు జనమేజయుడు. సో ఇది కురువంశ వృక్షం. వెయిట్ ఫర్ పార్ట్ 2. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like, share and subscribe. Thank you.